అశోక్ వాళ్ళ ఇంటికి ఒకరోజు ఒక ఊర కుక్క వచ్చింది. అశోక్ వాళ్ళ అమ్మకు కుక్కలంటే అసహ్యం. చిచి, పాడు కుక్క అని తరిమివేసింది. కానీ అశోక్కు ఆ కుక్కను చూస్తే జాలేసింది. తను తినే అన్నంలో కొంత దాచి కుక్కకు పెట్టాడు. ఇలా రోజు ఏదో ఒకటి కుక్కకు పెట్టేవాడు. కుక్క అశోక్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేది. అశోక్ని చూస్తే చాలు ఆనందంతో తోక ఊపేది. దూరం నుండి చూసి పరిగెత్తుకొచ్చేది. ఒకరోజు రాత్రి అశోక్ ఇంటిలో దొంగలు పడ్డారు. అందరూ ఆదమర్చి నిద్రపోతున్నారు. దొంగల్ని చూసిన కుక్క మొరిగింది. ఆ దొంగలపై పడి రక్కింది. దొంగలు కూడా కుక్కని కర్రతో బాదారు. ఆ అరుపులకు ఇంట్లో వాళ్ళు లేచారు. అందరూ లేవగానే దొంగలు పారిపోయారు. అశోక్ కుక్కను చూశాడు. అది దెబ్బ తగిలి మూలుగుతూ ఉంది. అశోక్ వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న అందరూ ఈరోజు కుక్క ఉండబట్టే మన ఇల్లు రక్షించుకోగలిగాము అని వెంటనే ఆ కుక్కకు కట్టుకట్టారు. ఆ రోజు నుండి అశోక్తో పాటు ఇంట్లో వాళ్ళందరూ కుక్కను తమ ఇంట్లో మనిషిలాగా చూడడం మొదలుపెట్టారు. అశోక్తో పాటు అందరూ ఆ కుక్కను కుటుంబ సభ్యునిగా ప్రేమించసాగారు.